హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము గర్భాశయం కిందికి జారడం అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ గర్భాశయం కిందికి జారడం అనే దాన్ని మనము ప్రొలాప్స్ అని అంటాం అన్నమాట. ఈ ప్రొలాప్స్ అనేది పలు విధాలుగా ఉంటుంది. ఒకటి యూట్రైన్ ప్రొలాప్స్ అంటే గర్భాశయం కిందికి జారడం, లేదంటే సిస్టోసిల్ అంటే బ్లాడర్ కూడా వెజైనా ద్వారా కిందికి జారడం, లేదా రెక్టోసిల్, ఎంటిరోసిల్ అంటే రెక్టమ్ కిందికి జారడం, లేదా స్మాల్ ఇంటెస్టైన్ అనేది వెజైనా ద్వారా ప్రొట్రూడ్ అవ్వడం. ఒక్కొక్కసారి హిస్టెరెక్టమీ చేసిన తర్వాత కూడా ఈ వెజైనా అనేది కూడా కిందికి జారుతుంది అనమాట. దాన్నే మనం వాల్ట్ ప్రొలాప్స్ అని అంటాం. అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ గర్భాశయం కిందికి జారుతుంది అంటే మెయిన్లీ ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ అవన్నీ కూడా యూట్రస్ని, గర్భాశయాన్ని సరైన పొజిషన్లో ఉండేదానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ టోన్ అనేది లేదా లిగమెంట్స్ అనేది వాటి స్ట్రెంగ్త్ని కోల్పోతాయో, సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ గర్భాశయం అనేది కిందికి జారుతుంది అనమాట. సో చాలా వరకు పేషెంట్స్ వాళ్ళకి ఏదో వెజైనా నుంచి బయటికి వస్తుంది, దాన్నే మాస్ పర్ వెజైనం అని అంటాం. ఏదో బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది, లేదా అలా బయటికి రావడం వల్ల వాళ్ళకి యూరిన్ వెళ్ళే దాని మీద ప్రెషర్ పడుతుంది, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదు, ఇబ్బందిగా వెళ్లాల్సి వస్తుంది, లేదా పూర్తిగా డెఫెకేట్ అవ్వట్లేదు, అలాంటి సిమ్టమ్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారనమాట. సో ఎలాంటి కండిషన్స్లో మెయిన్లీ ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారంటే మెయిన్లీ చాలా వరకు ఏజ్డ్ పీపుల్ ఈ ప్రాబ్లంతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అలాగే యంగ్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దాన్నే మనము నల్లిపారస్ ప్రొలాప్స్ అని అంటాం అనమాట. ఈ నల్లిపారస్ ప్రొలాప్స్ అంటే యంగ్ వాళ్ళు, పిల్లలు ఇంకా పుట్టని వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏంటి అంటే మెయిన్గా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఏమైనా ఉండడం వల్ల ఈ మజిల్ అనేది దాని స్ట్రెంగ్త్ కోల్పోతుంది. సో దానివల్ల వాళ్ళు ప్రొలాప్స్ అనే ప్రాబ్లంతో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా చాలా వరకు ఏజ్డ్ వాళ్ళు, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఫీమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది డెఫిషియన్సీ వస్తుందన్నమాట. సో ఆ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ రావడం వల్ల ఈ మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ టోన్ అనేది తగ్గిపోయి వాళ్ళు ప్రొలాప్స్తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, లేదా వాళ్ళ డెలివరీ టైంలో వెజైనల్ డెలివరీ అయ్యింది, లేదా ప్రొలాంగ్డ్గా చాలాసేపు పట్టింది వాళ్ళకి డెలివరీ అవ్వడానికి, లేదా ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఫోర్సెప్స్ వాడారు, వాక్యూమ్ వాడారు, అలా చేసి వెజైనల్ డెలివరీ చేశారు అన్నప్పుడు వాళ్ళకి మెయిన్లీ ఈ మజిల్ టోన్ అనేది తగ్గిపోయి ప్రొలాప్స్ అనేది వస్తుందన్నమాట. అలా కాకుండా ఏదైనా క్రానిక్గా అంటే ఎన్నో రోజుల నుంచి దగ్గుతో బాధపడుతూ ఉన్నారు, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆస్తమా ఉంది, లేదా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉన్నారు, లేదా ఏదైనా పల్మరీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎక్కువ రోజుల నుంచి దగ్గడం వల్ల కూడా ఈ మజిల్ టోన్ అనేది తగ్గిపోయి ప్రొలాప్స్ అనే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అనమాట. అంటే ఎహ్లర్-డార్లర్ సిండ్రోమ్ కానీ అలాంటి సిండ్రోమ్స్ ఏదైనా ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళకి ఈ మజిల్ టోన్ అనేది తగ్గిపోయి ప్రొలాప్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ దీన్ని మనం ఎలా నివారించగలము లేదా ఎలా ట్రీట్ చేయగలము అనుకుంటే యంగ్ వాళ్ళకి నల్లిపారస్ ఉమెన్లో వచ్చేసి కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేది అడ్వైస్ చేస్తాం అనమాట. ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే గట్టిగా హోల్డ్ చేయడము, 5 to 10 seconds హోల్డ్ చేసి 10 సార్లు దాకా రిపీట్ చేయాలి. రోజులో 3 times చేయాలన్నమాట. అలా చేయడం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి, మజిల్ టోన్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం ఈ ప్రొలాప్స్ టెండెన్సీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా క్రానిక్గా కాన్స్టిపేషన్ ఉంది, లేదా ఇంకేదైనా లంగ్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అన్నప్పుడు ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒబీస్ పేషెంట్స్లో కూడా మనం చాలా వరకు ఈ ప్రొలాప్స్ అనే సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. వెయిట్ అనేది తగ్గించుకుంటే వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మనకి ప్రొలాప్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అలా కాదు అనుకుంటే సర్జికల్ ట్రీట్మెంట్ అనేది అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్ రిపేర్ సర్జరీ అనమాట. లేదు ఒకవేళ ఫ్యామిలీ ఏదైనా కంప్లీట్ అయిపోయింది అంటే మనం వాళ్ళకి హిస్టెరెక్టమీ కూడా అడ్వైస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.